ఇస్రో శాస్త్రవేత్తలకు సంబంధించినటువంటి రాజీనామాల విషయంలో నిన్న చందు సాంబశివరావు గారి ఇంటర్వ్యూలో ఆయన స్పష్టంగా చెప్పిందే ఇవాళ నిజంగా జరిగింది. భారత అంతరిక్ష రంగంలో చారిత్రాత్మకమైనటువంటి రోజు ఇవాళ. ఇంతవరకు అంతరిక్ష రంగంలో ప్రభుత్వపు ప్రయోగాలే కాకుండా ఇకపై ప్రైవేటు ప్రయోగాలు జరుగుతాయి. తద్వారా రాబోయేటటువంటి రోజుల్లో అంతరిక్షంగా ఇప్పుడు అమెరికాలో నాసాతో అయ్యే ఖర్చులో 30% మనం ప్రయోగాలు చేస్తున్నాం. స్పేస్ ఎక్స్ కూడా నాసాతో పోటీపడి ₹1 తగ్గించి డిస్కౌంట్ ఇచ్చి తీసుకుంటుంది. మనం ఇప్పుడు అతి తక్కువకే శాటిలైట్లని అంతరిక్షంలోకి పంపించగలం. ఇప్పటిదాకా ఇస్రో దగ్గర ఉంది. ఇప్పుడు అది ప్రైవేట్ రంగం కూడా రంగ ప్రవేశం చేస్తుంది. ఇకపైన ఇప్పటిదాకా ఒక 100 ఇవి పంపించాం రాకెట్స్ అంటే ఇకపైన రోజు రావచ్చు. అంటే ఇక ఏదో మనకి ఓలా క్యాబ్ ఉబర్ క్యాబ్ వెళ్ళినట్టుగా భవిష్యత్తులో అంతరిక్షానికి మన ఇవన్నీ వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. తాజాగా విక్రమ్ ఏదైతే సక్సెస్ అయినటువంటి నేపథ్యంలో స్పేస్ టెక్ స్టార్టప్ స్కై రూట్ ఏరోస్పేస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి తొలి ఆర్బిటాల్ క్లాస్ రాకెట్ విక్రమ్ 1 విజయవంతంగా దూసుకెళ్లిన నేపథ్యంలో స్వయంగా నరేంద్ర మోడీ ఆ ప్రైవేట్ సంస్థ వ్యవస్థాపకులు పవన్ కుమార్ చందన నాగ్ భరత్లతో మాట్లాడారు. అనుకున్న సమయానికంటే ముందుగా మీ లక్ష్యాలని అధిగమించారంటూ వాళ్ళని అభినందించారు. ఈ ప్రయోగాన్ని నేను చూశాను అని ఆయన స్వయంగా వాళ్ళిద్దరికీ చెప్పారు. ప్రతి ఒక్కళ్ళకి అభినందనలు చెప్పారు. ఈ మిషన్ మొదటి అడుగు మాత్రమే, దీన్ని మరింత ముందుగా తీసుకెళ్ళండి అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించారు. అంతరిక్ష రంగంలో స్వావలంబన సాధించగలమని ప్రపంచానికి చూపించారంటూ ఈ దేశ ఆకాంక్షలు మోసుకెళ్లడమే కాకుండా యువత కళలను కొత్త ఆశలు తొడిగారంటూ మెచ్చుకున్నారు. అలాగే తనను కలిసేందుకు స్కై రూట్ బృందాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ప్రధాని కృతజ్ఞతలు చెప్పిన పవన్ కుమార్ చందన ఈ రాకెట్ పూర్తి దేశీయంగా డిజైన్ చేశామని చెప్పారు. తమ బృందంలో ఎక్కువ మంది యువతే అని, వాళ్ళ సగటు వయసు 28 ఏళ్ళు అని చెప్పడంతో నరేంద్ర మోడీ మరింత సంతోషించారు. ఈ లాంచ్ స్కై రూట్ విక్రమ్ 1 రాకెట్లో భాగంగా మోడీ స్వస్థాలతో వందే మాత్రం అని రాసిన పోస్ట్ కార్డుని అంతరిక్షంలోకి పంపించారు. దాని గురించి మోడీ దగ్గర పవన్ కుమార్ ప్రస్తావించారు. మీ కార్డు కక్షలోకి విజయవంతంగా జరిగింది, వందే మాత్రం కక్షలోకి వెళ్ళింది అని చెప్పుకొచ్చారు. ఆ కార్డు మీద వందే మాత్రం రాయడానికి కారణాన్ని మోడీ ఈ సందర్భంగా వివరించారు. భారత స్వతంత్ర పోరాటంలో దేశభక్తిని రగిల్చిన ఈ గేయం 150 వసంతాలు పూర్తి చేసుకుంది. కార్డు మీద ఆ గేయం పేరు రాయడానికి ఇదొక కారణం. అది ఎల్లప్పుడూ యువతకి స్ఫూర్తినిచ్చింది. మీరు ఆ స్ఫూర్తితో ముందుకు సాగుతున్నారు. ఇట్లాగే ఉన్నత శిఖరాలు అందుకునేలా ముందుకు ప్రయాణించండి, నేను మీతో ఉంటానని చెప్పుకొచ్చారు.